ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 26 ఏప్రిల్ 2026 ఆదివారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే ఈరోజు ఆదివారం కాబట్టి అమ్మవారికి విశేషంగా పూజ చేస్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందుబాటులో ఎక్కడ అమ్మవారి ఆలయం ఉంటే అక్కడ కొంచెం సేవ చేసుకోండి. దయచేసి నా మాట వినండి, సేవ చేసుకోండి. వాళ్ళు అవకాశం ఇస్తే ఎంతైతే అంత సేవ చేసుకోండి. ఊడవడమో, తూడవడమో, బోళ్ళు తోమివడమో లాంటి చిన్న విషయం చేయడం వల్ల మీ పుత్రులకి ఉన్నటువంటి అనారోగ్యం కానీ లేదా దుర్బుద్ధి కానీ మంచి బుద్ధిగా మారిపోతుంది. చాలామంది పిల్లలు మాట వినకుండా ఉంటారు, చదువుకోకుండా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఆలయంలో, అమ్మవారి ఆలయంలో రేపు వెళ్ళి బోళ్ళు తోమడమో, కడగడమో, తుడవడమో లాంటి కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా పిల్లల్లో మంచి బుద్ధి ఉంటుంది అని శాస్త్రం చెప్పిన మాట శ్రద్ధగా చేయండి. శుభం. పంచాంగం ఏంటంటే స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరము దక్షిణాయనము క్షమించండి స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము. అయితే ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:27 నుంచి తెల్లవారి 5:15 వరకు. ఈరోజు సూర్యోదయము ఉదయం 5:31 సూర్యాస్తమయము సాయంత్రం 6:13 ఈరోజు తిథి శుద్ధ దశమి, ఇది రాత్రి 8:42 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు ఏకాదశి వస్తుంది. వారము భానువాసరహ అన్నారు. దాని తర్వాత నక్షత్రము ఇది మహానక్షత్రము, ఇది రాత్రి 10:57 వరకు ఉంటుంది. దాని తర్వాత పుబ్బా నక్షత్రము వస్తుంది. ఆ తర్వాత మీకు యోగము ఇది వృద్ధి యోగము, ఇది రాత్రి 12:53 వరకు ఉంటుంది. దాని తర్వాత ధ్రువం అనేటువంటి యోగము వస్తుంది. ఆ తర్వాత కరణము ఇది తైతుల కరణము, ఇది ఉదయం 9:21 వరకు ఉంటుంది. దాని తర్వాత గర్జకరణం అనేటువంటి కరణం వస్తుంది, రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత శుభ సమయము, ఈ శుభ సమయము ఉదయం 6:40 నుంచి ఉదయం 9:49 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలం ఇది సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము ఇది రాత్రి 12 నుంచి మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు దుర్ముహూర్తము, ఈ దుర్ముహూర్తము సాయంత్రం 4:32 నుంచి సాయంత్రం 5:22 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము ఇది 11:32 నుంచి ఉదయము మధ్యాహ్నం 12:46 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు ఇది రాత్రి 8:36 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.